హాయ్ ఫ్రెండ్స్, నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు నేను మిలిటన్ ఫ్రీ మార్కెట్కి వచ్చాను. ఫ్రీ మార్కెట్ అంటే మన ఇండియాలో సంత అన్నట్టు. ఇది ఇక్కడ వచ్చేసి పబ్లిక్ హాలిడేస్ అండ్ హాలిడే టైంలో పెడతారు. ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు. కొన్ని మన ఇంట్లో ఉన్న వస్తువులు మనకు అవసరం లేని కూడా ఇక్కడ పెట్టి కొద్దిగా తక్కువ రేటుకి వచ్చేసి అమ్ముతూ ఉంటారు. Please like, share, comment and subscribe to my channel. Speaking of halwa, in the Suji we make halwa. It's a sweet. ఇప్పుడు విన్ని గారు డ్రైవ్ చేస్తున్నాడు ఇక్కడ. విన్ని వద్దంటున్నది. విన్ని బైక్ డ్రైవ్ చేయడానికి కష్టపడుతుంది. రుద్ర వాడు బాగా పరిగెడుతున్నాడు. కోపం కూడా వస్తుంది. విన్ని వాడిని పట్టించుకోకుండా వెళ్తున్నాడు. వాడు కోపం సీరియస్ గా ఉన్నాడు. వాడు పేరెంట్స్ ఇక్కడ రైడ్ చేస్తున్నారు. వాళ్ళు రిమోట్ తోటి వస్తుంటే కిడ్ మూవ్ అవుతున్నాడు. బంపర్ కార్ అంటారు వీటిని. ఆ కిడ్ ని వచ్చేసి బ్లూ డ్రెస్, స్కై బ్లూ వేసుకున్న డ్రెస్ ని మదర్ డ్రైవ్ చేస్తుంది. ఎల్లో కార్ ని ఫాదర్ డ్రైవ్ చేస్తున్నాడు. ఇంకో విన్ను భయపడి వెళ్తుంది అటు విసరి. విన్ను ఆ విన్ని భయపడుతుంది ఎక్కడెందుకు. ఇక్కడ వచ్చేసి స్ట్రాబెర్రీ మిల్క్ షేక్స్ అండ్ అన్నీ ఉన్నాయి. మిల్క్ షేక్, బబుల్ గమ్, చాక్లెట్, బనానా, పీనట్ బటర్, డిఫరెంట్ వేరియస్ ఫ్లేవర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని ఫుడ్ క్యాంటీన్స్ చాలా ఉన్నాయి. క్యాంటీన్స్. ఇది వచ్చేసి కేక్ ఉంది. ఈచ్ స్లైస్ వచ్చేసి ఇది క్యారెట్ కేక్ రైట్. యా, క్యారెట్ కేక్. ఈచ్ పీస్ వచ్చి 60 రూపాయలు. 60 రూపాయలు అంటే 350 రూపాయలు అన్నట్టు. ఈ కప్ కేక్స్, డిఫరెంట్ జింజర్, చాక్లెట్, క్యాంబెరీ ఫ్లేవర్ బిస్కెట్స్ ఉన్నాయి. రకరకాల రాయిలు వేరే వేరే ఉన్నాయి. నాకంత ఏం తెలియదు. నేను మీకు అన్ని చూపిస్తున్నాను. రాయి, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ రాయస్ ఉన్నాయి ఇక్కడ. చాలా ఉన్నాయి వేరే వేరే. ఈ బాడీ మెడలో వేసుకునేటివి, అవి ఒక్కొక్కటి మెడలో వేసుకునేది. ఇవి వచ్చేసి ఒకటి వచ్చేసి 60 రూపాయలు ఉంది. ఇక్కడ ఈ చిన్నది వచ్చేసి 180 రూపాయలు. ఇది వచ్చేసి 420 ఉంది. హ్యాండిల్ విత్ కేర్, జాగ్రత్త పట్టుకోవాలంటేందుకు, అందుకని టచ్ చేయట్లేదు దాన్ని. ఇక్కడ వచ్చేసి ఈ లోపల సముద్రంలో ఉంటాయి అనుకుంటే, నాకు తెలిసి ముత్యాలు అక్కడ ఉంటాయి ఆ ప్లేస్ లో ఉంటాయి అనుకుంటే ఇవన్నీ స్టోన్స్. ఇది మనం మామూలుగా డెకరేషన్ ఎక్కడ చూస్తూ ఉంటాం ఈ స్టైల్లో స్టోన్స్. ఇక్కడ ఈ రాళ్ళు ఒక్కొక్కటి వచ్చేసి 3 రాళ్ళకి వచ్చేసి 50 రూపాయలు, ఒక్కటి వచ్చేసి 20 రూపాయలు. ఇవి కూడా అంతే. ఇవి 5 వచ్చేసి 20 రూపాయలు. ఇది ఒక్కటి వచ్చేసి 30 రూపాయలు. ఇవి వచ్చేసి
ఒకటి వచ్చేసి 20 రాన్లు, 3 వచ్చేసి 50 రాన్లు. ఇది కూడా అలాగే ఈచ్ రాయి వేసి 30 రాన్లు అట్లా స్టోన్స్ 10 rand per each 6 వచ్చి మనం ఇవి రాలే కదా మనకి ఎందుకు అనుకుంటాక మనకు తెలియదు మన వాల్యూ ఏంది అనేది తెలిసే వాళ్ళకు తెలుస్తుంటుంది. నాకు కూడా అంత నాలెడ్జ్ లేదు వీటిపైన. రోబోటు అవన్నీ బొమ్మలు, కీ చైన్స్, బొమ్మలు, పాము బొమ్మలు, డిఫరెంట్ రబ్బర్ అవి కూడా ఇక్కడ గేమ్స్ షోలకు సంబంధించినవన్నీ కూడా ఇక్కడ పెట్టి అమ్ముతున్నారు. మందు బాటిల్ పెట్టుకునేటందుకు ఇట్లా లాకింగ్ సిస్టమ్, దాన్ని ఇట్లా మందు బాటిల్ ఇలా పెట్టేసి బాక్స్ లా క్లోజ్ చేసి కూల్ డ్రింక్లు కానీ మందు. ఇది షార్ట్ కొట్టేటి మందు సంబంధించినవన్నీ, మందు డ్రింకింగ్ సంబంధించినవన్నీ. ఇక్కడ వచ్చేసి అన్ని చాపింగ్ బోర్డ్స్ అన్ని వంట చేశాక మనము కింద కాలకుండా చెక్క ఉంటే పెట్టుకోవడానికి సంబంధించిన బాటిల్స్, అవన్నీ ఫుడ్ ఫ్రూట్స్ పెట్టుకోవడం కోసము ఇట్లా అన్ని రకాల చెక్కులు. ఇది సౌత్ ఆఫ్రికా కంట్రీ యొక్క షేప్ లో ఈ చాపింగ్ బోర్డు అన్ని డిఫరెంట్ టైప్ లో రకరకాల డిజైన్ లో వాళ్ళు చేసి అమ్ముతున్నారు. చాలా క్వాలిటీగా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి బుట్టలు ఉన్నాయి, మన ఇండియాలో ఉన్నట్టు బుట్టలు, చిన్నవి పెద్దవి బుట్టలు. ఇక్కడ ఇవి వచ్చేసి మనము ఇండియాలో నేను పాములో పెట్టే బుట్టలుగా ఉన్నాయి, ఇవి చిన్నవి. ఇక్కడ బుట్టలు ఈ బుట్ట ఒకటి వచ్చేసి 800 rand. 800 rand అంటే వచ్చేసి 44,000 రూపాయలు. ఈ బుట్ట 4,000 రూపాయలు. ఈ బుట్ట వచ్చేసి కూడా అంతే 4,000 వరకు ఉంటుంది. వచ్చేసి ఇక్కడ ఇంట్లో ఉన్న బుక్స్, పనికి యూజ్ కానీ గ్యాస్ సిలిండర్ కానీ కారు రింగ్స్, డిఫరెంట్ రింగ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం షాప్ లో కొత్తవి కొనుక్కుంటే కొద్దిగా కాస్ట్లీగా ఉంటాయి, ఇక్కడైతే కొద్దిగా చీప్ గా ఇస్తారు అన్నట్టు. మనకి ఇవి వాళ్ళకి అవసరం లేదన్నట్టు. మనకి మనం కటింగ్ ప్లేయరు, ట్యాబ్ ఓపెనింగ్, ఇవి ఇక్కడ బోల్ట్ డ్రిల్లింగ్ చేసేటి, మన స్క్రూ డ్రైవర్ స్కెట్ అంతా వేరే పానాలు చూసారా. మనకు ఒకసారి వాడి 2 సార్లు కొన్ని అవసరం లేని మనం ఇంట్లో వేస్ట్ చేసుకోకుండా ఇట్లా ఫ్రీ మార్కెట్ లో పెట్టేసి అమ్ముతూ ఉంటారు అన్నట్టు. చెట్లు కూడా ఇట్లా తక్కువ రేట్కి ఇక్కడ పెట్టేసి అమ్ముతారు. ఒకటి వచ్చేసి చిన్న వచ్చేసి 35 rands అలా ఉన్నాయి. 35 rands, 40 rands అని ఒక్కొక్క దానికి ఒక రేట్ ఉంది. ఇక్కడ వచ్చి ఫ్లవర్ బొకేలు ఉన్నాయి. ఇక్కడ పెట్టాలని, షాప్ పెట్టాలని ముందు మనము సిటీ ఆఫ్ గవర్నమెంట్ మున్సిపాలిటీలో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయ్యాక వాళ్ళు మనకు పర్మిషన్ ఇస్తారు, అప్పుడు పెట్టుకోవచ్చు. ఫుడ్ కూడా ఉంటుంది, ఫుడ్ కూడా అమ్ముకోవచ్చు మనం. మనం ఇంట్లో పెట్టుకునే బల్బు పైన క్లోజింగ్ అండ్ పాత ఫొటోస్ అండ్ ఓల్డ్ అప్పటి ఇంట్లో పెట్టుకునేటి వస్తువులు, షోకేజ్ పెట్టుకునే బైక్ మోడల్, వాచ్, ఓల్డ్ వాచ్ అన్ని ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ వాజ్ లో పెట్టుకునే ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ గ్లాసెస్, వైన్ బాటిల్, విస్కీ బాటిల్, మనం అందులో విస్కీ వేసి పెట్టుకోవచ్చు. పోసుకొని గ్లాసెస్, ఐస్ క్రీమ్ కప్స్ అన్ని డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. బొమ్మలు, పాత ఓల్డ్ వాచ్ రిపేర్, ఓల్డ్ కెమెరాలు అన్ని కూడా ఉన్నాయి. ఓల్డ్ మనం ఇండియాలో పారేస్తూ ఉంటాము, కానీ ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అది యూజ్ అవుతాయని చెప్పేసి ఉద్దేశంతో
బైనాక్లియర్ It's అన్ని కెమెరాలు, everything oil. ఓల్డ్ కెమెరాస్ అన్ని ఉన్నాయి ఇక్కడ. 85 pounds. అది సౌండ్ ఓల్డ్ స్టైల్ మ్యూజిక్ ది. హౌ మచ్ దట్ వన్? You should play it for us. 8500. ఓకే. Can you write You it see down? it working? Please. Please. అది వచ్చేసి 8500, 9000 అరౌండ్ 9000 అంటే 45 మన ఇండియన్ కరెన్సీలో 45 వేల వరకు ఉంటుంది. Sorry? Yeah, I thought so. It's 14,000. బ్రాండ్ న్యూ వచ్చేసి 40,000 వరకు ఉంటుంది. So why you don't put a little bit higher than normal price? Because the value of it is... I've got 25 gram of fun. అతని దగ్గర ఇంట్లో 25 వరకు ఉన్నాయట, అందుకోసం దీన్ని తక్కువ రేటుకు 9,000 రూపాయలకు అమ్ముతున్నాడు. ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 40,000 ఉంటుంది కొత్తదైతే. This is getting very precarious now because there's nothing here. So I because know. somebody doesn't run it over now. I'll go and sort it out now. No, no, you know, మ్యూజిక్ it's వాళ్ళు check. ప్లే చేయంటే ప్లే చేస్తున్నాడు మ్యూజిక్. ఓల్డ్ బొమ్మ షోకేజ్ లో ఉంటుంది. ఇవి నృత్యాల ఓల్డ్ ఇక ఓల్డ్ మనం ఇంట్లో పెట్టుకునే పాతవి కూడా అమ్ముకుంటాం, మనం పారేస్తాము. వీళ్ళు వచ్చేసి ఇక్కడ సెకండ్ మళ్ళీ అమ్ముతూ ఉంటారు. చూడండి ఇక్కడ మనము సోడా బాటిల్ కూడా వీళ్ళు అమ్ముతున్నారు. ఇక్కడ మనము దాన్ని యూజ్ కూడా చేయము, ఏది కూడా వేస్ట్ చేసుకోరు. బుక్స్ కానీ, ఓల్డ్ బుక్స్ కానీ, గ్లాసెస్ కానీ ఏవి కూడా ఫ్రీ మార్కెట్ వచ్చేసి పెడుతూ ఉంటారు. బుద్ధుడు బొమ్మ కూడా ఇక్కడ ఉంది. ఈ ముత్యాలు, ఓల్డ్ గొలుసులు, ముత్యాల ఆర్నమెంట్స్ అన్నట్టు. ఇవి ఎన్నో రకాలైన ఉంగరాలు ఇక్కడ పెట్టారు. ఇది 30, 40, 50 రూపాయల వరకు ఉన్నాయి. ఇవి వచ్చేసి 20 రూపాయలకు రింగ్స్, అన్ని రింగ్స్ నెత్తిలో పెట్టుకునే, ఆడవాళ్ళు నెత్తిలో పెట్టుకునేవి, ఈవెన్ మెడలో వేసుకునేటివి కొన్ని ఉంటాయి కదా అట్లాంటివి. ఇవన్నీ గాజులు, బ్యాంగిల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ చైన్స్ అవన్నీ డిఫరెంట్, ఇది ఆఫ్రికన్ స్టైల్లో ఉన్నాయి. ఓల్డ్ ఇది టైప్ ది కూడా ఇక్కడ ఉంది. వెర్నియర్ క్యాలిపర్స్ అవన్నీ కొలిసేటివి అండ్ బిగ్ బిగ్ బౌల్ అన్ని కూడా ఇక్కడ సంబంధించిన హ్యాంగర్స్ అన్ని ఉన్నాయి. కార్గో వీల్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ మనం పారలు మనం షాప్ లో కొనుక్కోకుండా ఇక్కడ కొనుక్కొని తక్కువ వస్తుంటాయి. పనిముట్లు అన్ని కూడా ఏది కూడా వేస్ట్ చేయరు. చూడండి సీజర్స్ మనం అది వేసి అయితే వీళ్ళు పారేస్తాం. మనం ఇక్కడ ఇవి కూడా అమ్ముతుంటారు అన్నట్టు. వేస్ట్ చేయకుండా పానాలు, క్యాప్స్, డోర్ లాక్స్ అన్ని అమ్ముతూ ఉంటారు. ఇట్లా ఇక్కడ లెదర్ బ్యాగ్స్, కానీ చాలా మంది వస్తుంది. లెదర్ బ్యాగ్స్ ఇక్కడ ఉంది. లెదర్ ఏంటని కూడా ఇక్కడ చూపించారు శాంపిల్ కి. అండ్ లెదర్ బ్యాగ్స్ కూడా ఇక్కడ పెట్టారు. ఇవి వచ్చేసి హ్యాంగర్స్, మనం పక్షులు అన్ని పెట్టుకోవడం కోసం అని చెప్పేసి ఇంట్లో ఉన్నవి. అట్లా షూ స్టాండ్ కూడా వాడుకోవచ్చు. అలా ఇట్లా పక్షులకి వాటర్ పోసి పెట్టుకునేలా కూడా ఇక్కడ చిన్న చిన్న బౌల్స్ లాగా పెట్టారు. అంతా షో పెట్టుకునేటందుకు బాగుంటాయి. ఇంట్లో గార్డెన్ ఏరియాలో పెట్టుకోవడానికి. మన ఇండియాలో ఫ్రీ మార్కెట్ అంటే సంత అంటే వేసి మన కూరగాయలు మాత్రం అమ్ముతారు. ఇక్కడ వచ్చేసి కూరగాయలు కాకుండా ఇట్లాంటి ఐటమ్స్, ఇంట్లో మనకు అవసరం లేని వస్తువులు కానీ లేకపోతే మనం ఎక్కడైనా తీసుకొచ్చి కానీ ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అంటే తక్కువకి వస్తాయి. ఇది ఇంట్లో షోకేజ్ లో మనము పెట్టుకోవడానికి
బాగుండేటివి. ఇది వచ్చేసి గ్లాస్ లో వాటర్ దాంట్లో ఉంది, గ్లాస్ విండో. టీ మన టీ కప్స్ ఓల్డ్ స్టైల్ అండ్ బౌల్స్ ఇవి కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా మన వాటర్ బౌల్ అండ్ ఐస్ క్రీమ్ది వైన్ బౌల్ గ్లాసెస్ ఉన్నాయి. వాచ్ ఉంది, స్టాప్ వాచ్ లాగా. ఇక్కడ ఓల్డ్ స్టైల్ స్టాప్ వాచ్ ఉంది. ఇక్కడ వుడ్ తో చేసిన షో కేస్ లో పెట్టుకుని పెట్టారు. కొన్ని వస్తువులు మనకి ఎక్కడ కూడా దొరకవు ఇక్కడ, ఎందుకంటే ఓల్డ్ కాబట్టి మనకు అంత ఈజీగా షాప్లలో దొరకవు. అందుకే ఇక్కడ చిన్న చైర్ ఇక్కడ నాకు మమ్మీ మూవీస్ లాగా ఉంది ఈ బొమ్మ. అని ఓల్డ్ స్టైల్ వాటర్ వేసుకునేటివి అండ్ టీవీ స్మోక్ చేసే చిన్న టీపాయ్ సెట్ లాగా ఇక్కడ అన్నీ ఉన్నాయి. అని అన్ని జంతువులు షోలో పెట్టుకోవడానికి బాగుంటాయి. అబ్రహం లింకన్, ఇది వుడ్ అండ్ గ్లాస్ ఇవన్నీ. గ్లాస్ బాటిల్స్, ఇక్కడ చిప్పింగ్ కానీ బాటిల్స్ ఉన్నాయి. బొమ్మలు. Yeah. And the paintings are all different types, my paintings too. Oh, your painting. Okay, good. అతను వేసాడు ఈ పెయింటింగ్స్ అన్ని. ఇక్కడ వచ్చేసి ఓల్డ్ బుక్స్ అన్ని కూడా అమ్ముతున్నారు. పెయింటింగ్ ఆల్సో ఉన్నది ఇక్కడ. బొమ్మలు, చిన్న బొమ్మలు, చెక్కతో చేసిన బొమ్మలు, మళ్ళీ ట్రీస్ కూడా ఉన్నాయి వీళ్ళకి. అవి వచ్చేసి అమ్ముతున్నాయి. ఒకటి వచ్చేసి 80 rands, అంటే మీద 400, అంటే అరౌండ్ 500 వరకు ఉంటాయి ఒక్కొక్కటి. ఇక వచ్చి వేరే ఫ్లవర్స్, అన్ని ఎలక్ట్రానిక్ సంబంధించిన బల్బులు, ఎల్ఈడి లైట్లు అన్ని కూడా ఇక్కడ పెట్టారు. అన్ని ఎల్ఈడి లైట్లు. Old school as well. ఓకే, ఇవన్నీ 28 rands ఉన్నాయి. ఈ షాప్లలో కూడా తక్కువ ఉంటాయి. ఇక్కడ ఇంకొంచెం చీప్గా ఉంటాయి. ఇక ప్లగ్స్, మనకు సెల్ ఫోన్ కనెక్టర్లు, అన్ని ఎక్స్టెన్షన్ వైర్లు, బ్యాండేజెస్, ప్లగ్లు, క్యాబ్లకి సంబంధించినవి, ప్లగ్స్, బోర్డ్స్, కొన్ని సోలార్, ఇక్కడ సోలార్ లైట్స్. అండ్ ఇక్కడ వచ్చి మొత్తం ఎలక్ట్రానిక్ సంబంధించినవి ఉన్నాయి. బెడ్ లైట్లు మనం రూమ్ లో పెట్టుకోవడానికి కోసము. ఇవి సీసీ కెమెరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ సీసీ కెమెరా లైట్లు, ఎంత ఎలక్ట్రానిక్ సంబంధించిన స్టఫ్ అంతా ఇక్కడ ఉంది. బుద్ధుడు ఉన్నాడు. బుద్ధుడు వచ్చేసి ఇక్కడ 350 rands పెట్టారు. షాప్ లో అయితే ఎంత ఉంటుందో నాకు ఐడియా లేదు, ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనుకుంటా. ఇవి డిఫరెంట్ బ్రాయ్ వేసినప్పుడు కావాల్సిన కత్తులు అన్ని ఉన్నాయి ఇక్కడ. ఇలా సౌత్ ఆఫ్రికన్ కాయిన్స్, డిఫరెంట్ అన్ని కాయిన్స్ ఉన్నాయి ఇక్కడ. 1, 2 అని 5 cents, 50 cents అన్ని కాయిన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా కొత్తగా నాకు ఈ కాయిన్స్ లేదు. ఇక్కడ కూడా కాయిన్స్. ఇది బౌల్స్, ఒక బౌల్స్ 250 rands పెట్టారు. మరి ఇది వెయిట్ ఉంది, ఇనుముతో ఉన్నట్టుంది. వచ్చేసి చాలా వెయిట్ ఉంది. ఇది ఇక్కడ వచ్చేసి బ్లాంకెట్స్, చెద్దరు ఇవన్నీ ఉన్నాయి.
సోప్స్ ఆయిల్ కూడా ఇక్కడ ఉన్నాయన్నట్టు వాళ్ళకి సంబంధించినవి తెలుసుకోకుండా. All your medicine, యా natural herbs. ఆన్లైన్ మెడిసిన్, సౌత్ ఆఫ్రికా మెడిసిన్, లోకల్ మేడ్. This is a nicer herb. This one is for pain, joint pain, muscle pain, lower back pain. You can smell it. It's an external rub for all pain. ద పెయిన్ రిలీఫ్ ఆయిల్ అది. Very good for all pain. Can you give me? Well, we all have pain. How much that one? 80 rand a bottle. 80 rand. It's for back pain, shoulder pain. Okay. మూలికలు ఇక్కడ, ఈ మూలికలు వాళ్ళ పేరు మనకు తెలియదు. ఇది మాత్రం నేను ఇండియాలో చూశాను, దాని పేరు నాకు గుర్తులేదు. హెల్త్ సంబంధించినవి మన ఇండియాలో కూడా ఇలాగే పెడతారు కదా, అలాగే ఇలాగ వీళ్ళు కూడా జింజర్ అని, మెన్ అని, గార్లిక్, వైల్డ్ ఫ్రూట్స్ అని, బెట్ క్యాన్సర్ బుష్ అని, సోర్ అని, ఇమ్యూనిటీ బూస్ట్, స్టమక్ ప్రాబ్లం ఉన్నాయి అని, ఇలా చాలా రకాల ఇక్కడ పెట్టారు వీళ్ళు. ఇట్లా షోగా పెట్టుకోవడానికి ఇంట్లో గార్డెన్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవడానికి కోసం ఇవి ఇలా ఉన్నాయి. ఫిష్లు ఉన్నాయి, హార్ట్ షేపు, అలా చాలా రకాలు ఉన్నాయి. బర్డ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, రకరకాల బర్డ్స్ అన్ని కూడా. వెసల్స్ ఉన్నాయి ఇక్కడ, ఎవరైనా అమ్మవచ్చు వీటిని. అన్ని చాలా ఉంటాయి, ఒకే సంబంధించి షాప్స్ చాలా కూడా ఉంటాయి, ఎందుకంటే ఎవరైనా ఇండివిజువల్గా వచ్చి మనం పెడతాం కదా, కాబట్టి నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయి. ఫిషింగ్ చేస్తూ కావాల్సిన వస్తువులు, ఫిషింగ్ హార్బర్, ఇప్పుడు ఇక్కడ లోకల్గా ఫిషింగ్ కూడా పట్టడానికి వెళ్తుంటారు అందరూ, దానికి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికి కావాల్సిన వస్తువులు ఇవి. ఇలా చేసాము, అది స్టిక్, దానికి తీగ కట్టి ఇలా చేస్తూ ఉంటారు ఫిషింగ్. అన్ని ఫిషింగ్ సంబంధించిన ఉన్నాయి అన్నట్టు మిషన్. కొత్తవి ఉన్నాయి, పాతవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి ఇక్కడ. అవి ఇక్కడ కత్తి, సీజర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ బ్రష్లు, పెయింటింగ్ వేసే బ్రష్లు ఉన్నాయి, చిన్న చిన్న కత్తులు అన్ని. ఇది ఓపెనరు, వైన్ ఓపెనర్స్ కూడా ఇలా ఉన్నాయి. కత్తులు కూడా చాలా షాప్స్. వచ్చేసి మన ఇంట్లో ఉండే వాడుకోని వస్తువులు, మనకి ఇంటికి రిపేర్ చేసిన వస్తువులు సెకండ్ హ్యాండ్ ఇక్కడ అన్ని పెట్టారు అన్నట్టు. అన్ని కటింగ్ ప్లేయర్లు కానీ, స్క్రూ డ్రైవరు, పానాలు, బోల్ట్లు అన్నీ ఉన్నాయి. స్కేలు, పానాలు, బోల్ట్లు. ఇది వచ్చేసి కార్కి బ్రేక్ దిగవచ్చు నాకు అనిపిస్తుంది చూస్తుంటే, నాకు క్లచ్ బ్రేక్ లాంటిది అనిపిస్తుంది. ఇవన్నీ పానాలు, ఇవన్నీ సైజుని బట్టి డిఫరెంట్ పానాలు వచ్చేసి ఇక్కడ 20 రూపాయలకు, 30 రూపాయలు, 50 రూపాయలకు అట్లా పెట్టారు. ఇవి కూడా మనం స్టార్ స్క్రూ డ్రైవర్లు కూడా ఇప్పుడు ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఇలా నీకు బోల్ట్ ఫిక్స్ చేయడానికి, స్టార్ స్క్రూ డ్రైవర్కి అన్ని. డ్రిల్లింగ్ మిషన్లు కూడా ఉన్నాయి, డ్రిల్లింగ్ మిషన్ ఇవి కూడా. మోస్ట్ ఇక్కడ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు చాలా మంది. ఇది ఖర్చు చేయడానికి వస్తువులు కూడా ఉన్నాయి. అంటే కొన్ని వస్తువులు పని వాళ్ళతో కాకుండా ఇంట్లో వాళ్ళే హాలిడేస్ టైంలో ఫిక్స్ చేసుకుంటారు కాబట్టి మ్యాక్సిమం కొనుక్కుంటారు చాలా మంది. ఇలా అన్ని వస్తువులు, ఇంటికి రిపేర్ కావాల్సిన వస్తువులు, ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం అన్ని వస్తువులు, ఓన్ హౌస్ ఉంటే వాళ్ళ దగ్గర మ్యాక్సిమం అన్ని ఇంటికి రిపేర్ చేసిన వస్తువులు, సుత్తే, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎనిమల్స్, బొమ్మలు. ఈ బాటిల్స్ వచ్చేసి వైన్, పెద్ద పెద్ద బాటిల్స్. ఇవి వైన్ తయారు చేసే దగ్గరలో ఉంటాయి. ఇవి బేసిక్గా ఇంత పెద్ద పెద్ద వైన్. Yeah, aura.